Welcome to the ultimate ride. This is Raj Rev. Let's drive. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు రాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బుల్ SD76 సూపర్ స్మార్ట్ ప్లస్ ఈవీ BS5 యొక్క ఫుల్ రివ్యూ చేయబోతున్నాం. ముందుగా ఈ వెహికల్ వచ్చేసరికి 2 ఇంజిన్ డిపార్ట్మెంట్స్తో వస్తుంది. ఫస్ట్ వచ్చేసి కిర్లోస్కర్ ఇంజిన్, నెక్స్ట్ వచ్చేసి అశోక్ లేలాండ్ వాళ్ళది. మనం చేసి వచ్చేసి కిర్లోస్కర్ ఇంజిన్ మోడల్. ఇందులో ఏంటంటే 4 సిలిండర్స్ ఉంటాయి. 75 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసింది. 300 న్యూటన్ మీటర్ టార్క్ వస్తుంది. నెక్స్ట్ అశోక్ లేలాండ్ మోడల్కి వస్తే అది కూడా సేమ్ 4 సిలిండర్స్తో వస్తుంది. 74.5 PS పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్తో వస్తుంది. ఆ వెహికల్ కూడా సేమ్. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క గేర్ బాక్స్ వచ్చేసి కెరారో సింక్రనైజ్డ్ షటిల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. కెరారో కంపెనీ వాళ్ళది. 4 గేర్స్ ఉంటాయి దీనికి, 4 ఫార్వర్డ్. నెక్స్ట్ వచ్చేసి పవర్ స్టీరింగ్తో వస్తుంది ఈ వెహికల్. ఈ వెహికల్ యొక్క స్పీడ్ వచ్చేసి ఫార్వర్డ్ వచ్చేసి 40 కిలోమీటర్స్ వెళ్తుంది. రివర్స్ వచ్చేసి 9 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తుంది. నెక్స్ట్ ఒకసారి చూడండి, క్యాబిన్లో 12 AC పోర్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ స్టీరింగ్ అనేది మనం కార్ లాగా టిల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మన హైట్ బట్టి. సీట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రంట్కి రివర్స్కి రెక్లైన్ పొజిషన్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ వెహికల్ యొక్క యాక్సిల్ విషయానికి వస్తే, ఫ్రంట్ యాక్సిల్ వచ్చేసి స్టీర్ యాక్సిల్, సెంట్రల్లీ పివోటెడ్ విత్ ఆసిలేటింగ్ డిగ్రీస్ 16 డిగ్రీస్లో వస్తుంది. నెక్స్ట్ రేర్ యాక్సిల్ వచ్చేసి రిజిడ్లీ మౌంట్ అయి ఉంటుంది. దానికి వచ్చేసి పైన చాసిస్కి చాలా స్ట్రాంగ్ వస్తుంది. షార్ట్ ప్రోఫ్ షాఫ్ట్ గేర్ బాక్స్తో మిక్స్ అయి ఉంటుంది. బ్రేక్స్ విషయానికి వస్తే పార్కింగ్ బ్రేక్ వచ్చేసి హ్యాండ్ ఆపరేట్లో వస్తుంది. ఆయిల్ ఇమర్స్డ్ మల్టీ డిస్క్ రేర్ యాక్సిల్కి కనెక్ట్ అయి ఉంటుంది పార్కింగ్ బ్రేక్ వచ్చేసి. ఇంకా నార్మల్ సర్వీస్ బ్రేక్ల విషయానికి వస్తే హైడ్రాలిక్ బ్రేక్స్ వస్తాయి దీంట్లో. మల్టీ డిస్క్స్తో వస్తుంది రేర్ యాక్సిల్కి. ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్కి బ్రేక్స్ లేక డస్ట్ వాటర్ అంత ఈజీగా వెళ్ళవు. ఆ విధంగా డిజైన్ చేశారు వెహికల్కి వచ్చేసి. ఏంటంటే మనం 2 బ్రేకుల్ని సపరేట్గా వాడవచ్చు. ఫ్రంట్ బ్రేక్ సపరేట్ యూజ్ చేయొచ్చు, రేర్ బ్రేక్ సపరేట్ చేయొచ్చు. 2 పెడల్స్ ఉంటాయి ఇవి జేసీపీకి, అంటే ఈ బుల్ ఎక్స్కవేటర్కి. ఏ బ్రేక్ కాబట్టి ఆ బ్రేక్ సపరేట్గా యూజ్ చేయొచ్చు మనము. నెక్స్ట్ ఈ వెహికల్కి స్టీరింగ్ వస్తే ఫుల్ పవర్ స్టీరింగ్ వస్తుంది ఈ వెహికల్. ఫ్రంట్ వీల్కి అటాచ్ అయి ఉంటుంది హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడన్నా మనకి పవర్ అనేది ఫెయిల్ అయినప్పుడు మాన్యువల్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఈ పవర్ స్టీరింగ్. అది కొంచెం స్పెషల్. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా రన్నింగ్లో వెళ్ళేప్పుడు గార్డ్స్ ఏరియాలో కానీ ఎక్కడన్నా పవర్ కట్ ఆఫ్ అయిందంటే అసలు స్టీరింగ్ అనేది ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. అలా లాక్ కాకుండా మాన్యువల్ కంపాటబిలిటీ ఇచ్చారు ఈ వెహికల్కి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్కి వస్తే 12 వోల్ట్ బ్యాటరీ వస్తుంది. 150 ఆంపియర్ అవర్స్తో వస్తుంది ఈ వెహికల్. నెక్స్ట్ ఈ వెహికల్ ఒక టైర్స్ విషయానికి వస్తే 2 వీల్ డ్రైవ్కి వచ్చేసి 9x16 ఫ్రంట్ టైర్ వస్తుంది. రేర్ వచ్చేసి 16.9x28 వస్తుంది. 4 వీల్ డ్రైవ్లో అయితే ఫ్రంట్ వచ్చేసి 12.5x18x18 టైర్స్ వస్తుంది. రేర్ కూడా అంతే సేమ్, ఇంకా 16.9x28 వస్తుంది. నెక్స్ట్ స్పీడ్ విషయానికి వస్తే ఫార్వర్డ్ వచ్చేసి 40 కిలోమీటర్స్ వెళ్తుంది. రివర్స్ వచ్చేసి 9.3 కిలోమీటర్ స్పీడ్తో రివర్స్ వెళ్తుంది. నెక్స్ట్ హైడ్రాలిక్స్ విషయానికి వస్తే పంపు టైప్ వచ్చేసి లోడ్ సెన్సింగ్ వేరియబుల్ పిస్టన్ పంప్ వస్తుంది. పంపు ఫ్లో వచ్చేసి 130 లీటర్స్ పర్ మినిట్ వెళ్తుంది మ్యాక్సిమం. నెక్స్ట్ పంపు ప్రెజర్ వచ్చేసి స్మార్ట్ టెక్నాలజీ హైడ్రాలిక్స్ యూజ్ చేశారు. 230 బార్ వరకు ప్రెజర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వెయిట్ విషయానికి వస్తే 8,010 కేజీలు వస్తుంది వెహికల్ వెయిట్. స్టాండ్ బకెట్స్తో మనం ఏమైనా మళ్ళీ బకెట్కి సైడ్ ప్లేట్లు అవి పెట్టుకుంటే కొంచెం వెయిట్ పెరుగుతుంది మాడిఫై చేసుకుంటే. నెక్స్ట్ హైడ్రాలిక్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 110 లీటర్లు పడుతుంది సిస్టంలో. మొత్తం ఓవరాల్ పంపులు అన్నీ కలిపి సర్వీసింగ్ చేసుకునేటప్పుడైతే మనం 100 లీటర్స్ చేంజ్ చేసుకోవాలి. ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 110 లీటర్లు డీజిల్ పడుతుంది. ఇంజిన్ ఆయిల్ కూలెంట్ వచ్చేసి 17 లీటర్స్ పడుతుంది. సర్వీస్ చేసుకునేప్పుడు మనకు 15 లీటర్స్ పడుతుంది. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 10 లీటర్స్ పడుతుంది. ట్రాన్స్మిషన్ ఆయిల్ వచ్చేసి 19.5 లీటర్స్ పడుతుంది సిస్టంలో మొత్తము. ఇంకా రేర్ యాక్సిల్ గేర్ ఆయిల్ వచ్చేసి 17 లీటర్స్ పడుతుంది. 4 వీల్ డ్రైవ్లో అయితే ఫ్రంట్ యాక్సిల్ కూడా ఉంటుంది, దానికి 8 లీటర్స్ వస్తుంది. ఈ వెహికల్ యొక్క క్యాబిన్ విషయానికి వస్తే ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి విజిబిలిటీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్యాబిన్ మెటల్ కూడా వచ్చేసి ROPS FOPS స్టాండర్డ్స్కి క్వాలిఫై వచ్చింది. నెక్స్ట్ ముందర మనకి క్యాబిన్ లోపల లెగ్ రూమ్ కూడా కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎక్స్ట్రా హవర్స్ ఎక్కువ చేయొచ్చు, కాళ్ళు నొప్పులు రాకుండా. ఎక్కువ లెంత్ ఉంటుంది కాబట్టి లోపల. నెక్స్ట్ ఈ క్యాబిన్లో సీట్ విషయానికి వస్తే సీట్ వచ్చేసి అడ్జస్టబుల్ సీట్ వస్తుంది. స్టీరింగ్ కూడా అడ్జస్టబుల్లో వస్తుంది పవర్ స్టీరింగ్తో. కాబట్టి మనం సాఫ్ట్ టచ్తో స్టీరింగ్ అయితే కంట్రోల్ చేయొచ్చు. హైడ్రాలిక్ స్టీరింగ్ అయితే కొంచెం హెవీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ క్యాబిన్లోకి మనం ఎంట్రీ వచ్చేసి 2 సైడ్స్ డోర్ ఉంటుంది. ఈజీగా మనం క్యాబిన్లోకి ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ వైపర్ వచ్చేసి పెద్దది వస్తుంది గ్లాస్ పైన. రైన్ పడినప్పుడు మనం ఈజీగా క్లీన్ చేస్తుంది మొత్తం వైపర్ అంతా విజిబిలిటీ కోసం. క్యాబిన్లో వచ్చేసి హార్న్స్ వచ్చేసి 2 ఉంటాయి. ఫ్రంట్ హార్న్ ఒకటి, రేర్ హార్న్ ఒకటి వస్తుంది. హజార్డ్ వార్నింగ్ సిస్టమ్ ఉంటుంది. టూల్ బాక్స్ ఉంటుంది. హెల్పర్ సీట్ ఒకటి ఉంటుంది మళ్ళీ సపరేట్గా.
ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికొస్తే రైట్ సైడ్ వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్. దాంట్లో వచ్చేసి ఇంజిన్ స్పీడ్, ఇంజిన్ హవర్స్, ఫ్యూయల్ లెవెల్, వాటర్ టెంపరేచర్ మొత్తం చూపిస్తుంది. మనకి ఇంజిన్‌లో ఏమన్నా ఫాల్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా నీకు అక్కడ బ్లింక్ అవుతూ వస్తుంది. సౌండ్ అనేది బీప్ సౌండ్ వస్తుంది. కూలెంట్ టెంపరేచర్ ఎక్కువ తగ్గినా గానీ, ఇంజిన్ ఆయిల్ ప్రెషర్ తగ్గినా గానీ, ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అయినా గానీ, ట్రాన్స్మిషన్‌లో ఏమైనా ఫాల్ట్ ఉన్నా మొత్తం అంతా హ్యాండ్ బ్రేక్‌కి మొత్తం అన్నీ అక్కడ కన్సోల్ అనేది చూపిస్తూ బ్లింక్ అయితూ ఉంటుంది మనకి. ఈ క్యాబిన్‌లో కొంచెం కొత్త టెక్నాలజీ అనేది యూజ్ చేశారు ఎలక్ట్రానిక్స్ వైస్. ఎక్స్‌కవేషన్ గురించి తీసుకున్నట్లయితే ఇదొచ్చేసి మనం డిగ్గింగ్ చేసేప్పుడు 90 డిగ్రీ స్క్వేర్ కట్‌లో నీట్‌గా చేస్తుంది. బకెట్ అనేది అలా డిజైన్ చేశారు. 90 డిగ్రీస్‌లో కట్ చేస్తుంది బ్యాక్ బకెట్ అనేది. నెక్స్ట్ ఈ రేర్ బకెట్ విషయానికొస్తే బకెట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంత ఈజీగా విరిగిపోదు. మనం రాళ్ళు కొట్టేటప్పుడు క్రాక్స్ అనేది రాదు. 6531 కిలోగ్రామ్స్ పవర్ ఫోర్స్ వరకు రెసిస్ట్ అవుతుంది ఈ బకెట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మిగతా కంపెనీల బకెట్లతో పోల్చుకుంటే ఈ బకెట్ వచ్చేసి 15% హైయర్ ఛాన్స్ ఉంటుంది బ్రేక్ అవ్వకుండా ఉండడానికి. లోడింగ్ విషయానికొస్తే ఒక బుల్ వచ్చేసి 5 ట్రక్కులకు లోడ్ చేయగలుగుతుంది. మిగతా కంపెనీ వాళ్ళైతే 4 ట్రక్కులు లోడ్ చేసే టైంలో ఇది 5 ట్రక్కులు అనేది లోడ్ చేస్తుంది. ఎందుకంటే సేమ్ ఆర్‌పిఎంలో వచ్చేసి ఫ్యూయల్ ప్లస్ లోడింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. 1100 ఆర్‌పిఎం దగ్గర వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మిగతా వాటితో 1300 దగ్గర ఆర్‌పిఎం దగ్గర ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి 1100 ఆర్‌పిఎం దగ్గర ప్రొడ్యూస్ చేసి మనకు లోడింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా చేస్తుంది. ఫ్రంట్ బకెట్‌తో కూడా మామూలుగా డంపింగ్ కూడా చాలా స్పీడ్‌గా చేస్తుంది. దీంట్లో ఏందంటే బుల్ కంపెనీ వాళ్ళు ఒక ఛాలెంజ్ కూడా చేశారు. వేరే కంపెనీ ఎక్స్‌కవేటర్స్ గానీ మా కంపెనీతో పాటు పనిచేస్తే మా కంపెనీ దాంతో పాటు చేయలేకపోతే మేము 15,000 అనేది రిటర్న్ ఇస్తామని చెప్పి బుల్ ప్రామిస్ అనేది ఒకటి వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ వెహికల్‌కి బెటర్ ట్రాక్షన్ కెపాసిటీ కూడా ఉంది. ట్రాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడైనా బురదలో అప్పుడు తీసేటప్పుడు వచ్చి గ్రిప్పింగ్ కూడా బాగుంటుంది. ఎందుకంటే హెవీ డ్యూటీ యాక్సిల్స్ యూజ్ చేశారు ఫ్రంట్, రేరు. దీన్ని బట్టి ఏందంటే మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఫ్రంట్ బ్యాక్ టైర్‌లకి సేమ్‌గా వెళ్తుంది. దాన్ని బట్టి ఏందంటే టార్క్ ఎక్కువ ఉండడం వల్ల మనకి గ్రిప్పింగ్ అనేది ఎక్కువ వస్తుంది. అంత ఈజీగా బురదలో గానీ ఎక్కడ స్కిడ్ కాదు. స్లిప్ అవ్వదు వెహికల్ వచ్చేసి. వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే మనం డోజింగ్ చేసేప్పుడు గానీ, లేదంటే ఎక్కడన్నా పెద్ద పెద్ద మొక్కలు చెట్లని పీకేటప్పుడు అంత ఈజీగా వెహికల్ అనేది స్కిడ్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మైలేజ్ కూడా వస్తుంది. దానివల్ల డీజిల్ కన్సంప్షన్ అనేది తక్కువ అవుతుంది. అది స్కిడ్ అవ్వకుండా ఉంటే. ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డంపింగ్ అప్పుడు నార్మల్ వెహికల్స్ వచ్చి 8.9 ఫీట్ వరకే హైట్ బకెట్ వస్తుంది. ఇది వచ్చేసి 9.71 ఫీట్ వరకు వస్తుంది. 1 ఫీట్ ఆల్మోస్ట్ హైట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కంఫర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డోజింగ్ స్పీడ్ గానీ, లోడింగ్ స్పీడ్ గానీ, లేకపోతే ఫ్రంట్ బకెట్ కెపాసిటీ గానీ మిగతా వాటితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వెహికల్‌లో. అదొక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఈ వెహికల్ ఒక బకెట్స్ విషయానికొస్తే 42 టైప్స్‌లో మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ బకెట్స్‌ని. ముందుగా వెనక బకెట్ గురించి చూసుకున్నామంటే ఫస్ట్ వచ్చేసి నార్మల్ బకెట్ వస్తుంది లోడింగ్‌ది. తర్వాత ట్రెంచ్ బకెట్ వస్తుంది సన్నది. అంటే కుళాయి గుంతలో తీసే చిన్న బకెట్. నెక్స్ట్ వచ్చేసి మనం మామూలుగా రాకుల్ని వాటిలైనా బ్రేక్ చేసిన బ్రేకర్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కప్లర్ బకెట్ ఒకటి వస్తుంది. 3 టైప్స్ వస్తాయి వెనక. నెక్స్ట్ ఫ్రంట్ బకెట్ విషయానికొస్తే 13 ఫీట్ హై డంపింగ్ బకెట్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ 6-in-1 బకెట్ ఒకటి వస్తుంది. కాంక్రీట్ మిక్సర్ టైప్ బకెట్ ఒకటి వస్తుంది. షుగర్ కేన్ కటింగ్ చెరుకులు కట్ చేసేది ఒకటి వస్తుంది. లోడింగ్ క్విక్ గ్లిచ్ బకెట్ అనేది ఒకటి మోడల్ వస్తుంది. ఫోర్క్ లిఫ్ట్ బకెట్ ఒకటి వస్తుంది. గ్రాబింగ్ ఫోర్క్ టైప్ బకెట్ ఒకటి. నెక్స్ట్ బేల్ గ్రాబర్ అనే టైప్ బకెట్ ఒకటి వస్తుంది. కానీ మనం నార్మల్‌గా ఇన్ని టైప్స్ ఎవరు యూజ్ చేయరు. ఫ్రంట్ వచ్చేసి సేమ్ బకెటే ఉంటుంది. మనకేం చేంజ్ చేయరు. రేర్ బకెట్ కాబట్టి ఎప్పుడన్నా రేర్‌గా చేంజ్ చేస్తా ఉంటారు. ఏందంటే ఇప్పుడు నార్మల్ బకెట్ తీసేసి కుళాయి గుంతలు కనేసి 2 అడుగుల బకెట్ ఒకటి చిన్నది. లేదంటే బ్రేకర్ కూడా ఎక్కడో మైనింగ్ ఏరియాలో మాత్రం యూజ్ చేస్తారు జేసీబీలకి. నెక్స్ట్ ఇంకోటేందంటే ఈ వెహికల్‌లో మనం పెయింటింగ్ విషయానికొస్తే పౌడర్ కోటింగ్ పెయింట్ వస్తుంది. పౌడర్ కోటింగ్ పెయింట్ అంటే ఏంటంటే ఒక పెద్ద స్టంప్‌లో ఏం చేస్తారంటే పౌడర్‌ని మంచి హీట్ చేస్తారు. అప్పుడు ఈ మెటల్ డైరెక్ట్ దాంట్లో ముంచి బయటకి తీస్తారు. అప్పుడేందంటే ఎంత ప్రెషర్ వచ్చినా కూడా పెయింట్ అనేది అంత ఈజీగా పోదు పౌడర్ కోటింగ్ అంటే. పౌడర్ కోటింగ్ అనేది మాక్సిమం కొంచెం హై ఎండ్ కార్‌లో యూజ్ చేస్తారు. స్క్రాచ్ రెసిస్టెంట్ అంత ఈజీగా స్క్రాచెస్ కూడా పడవు ఈ వెహికల్‌కి. పెయింట్ అనేది డ్యూరబిలిటీ లైఫ్ ఎక్కువ వస్తుంది. ఇంక క్యాబిన్ విషయానికొస్తే అడ్జస్టబుల్ స్టీరింగ్ ఉంటుంది. అడ్జస్టబుల్ బ్యాక్ హోల్ లివర్స్ ఉంటుంది.
నెక్స్ట్ ఆర్ఓపిఎస్ ఎఫ్ఓపిఎస్ సంబంధించిన హెవీ స్టాండర్డ్స్ ఏసీ వచ్చేసి రెడ్ డాట్ కంపెనీ వాళ్ళది, యూఎస్ఏ కంపెనీకి సంబంధించిన వాళ్ళది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరితో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫాలో రాజ్ రవి యూట్యూబ్ ఛానల్.